తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు బీజేపీ నేతలు. వరంగల్ ప్రజల కళ, విమానాశ్రయం కళ ప్రధాని నరేంద్ర మోదీ వల్ల సాకారమైందని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు కమలం పార్టీ నేతలు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో వరంగల్ ప్రజల కళ సాకారమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ అడ్డాపై విమానాశ్రయం ఓరుగల్లు ఆశయమన్నారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి ప్రగతినే కోరుకుంటున్నారని తెలిపారు. మోదీ తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ప్రజలు ఫిదా అయ్యారన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తోందన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారో లెక్కలు చెప్పాలన్నారు పైడి రాకేష్ రెడ్డి. స్థానిక సంస్థలు పెట్టలేని చాతగాని ముఖ్యమంత్రి, చేవలేని ముఖ్యమంత్రి, మంత్రివర్గ విస్తరణ చేసుకోలేని ముఖ్యమంత్రి, ఎటువంటి శాఖలకు ప్రధాన శాఖలకు మంత్రులను నియమించుకోలేని ముఖ్యమంత్రి. నువ్వు పరిపాలన దృష్టి పెట్టు. 4 లక్షల కోట్లు తెచ్చి ఇంతవరకు 4 ఇందిరమ్మ కలగట్లేదు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఎస్ఎల్బీసీని ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేకపోయిందని ప్రశ్నించారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఘటన దురదృష్టకరమని చెప్పారు. బీఆర్ఎస్ హత్య రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. హత్యల ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు సరికాదన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మొన్న స్టార్ట్ చేసిన 4 రోజులకే ఈ సంఘటన జరిగింది. బీఆర్ఎస్ ఇటీవల కాలంలో రాజకీయ హత్యలకి పాల్పడతా ఉన్నారు. ప్రతి హత్య వెనకాల ఒక కేసు, ఒక కుంభకోణం, ఒక కోణం, ఒక కుట్ర దాగి ఉన్నాయని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తా ఉన్నారు. ఈ హత్యలపైన ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు కమలం నాయకులు. అన్ని వర్గాల అభివృద్ధికి కేంద్రంలోని మోదీ సర్కారు కృషి చేస్తోందన్నారు.